కష్టము. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 40 డివిజన్లో టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి డివిజన్లో పర్యటిస్తూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ప్రజలకు పంచుతూ వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి మంత్రి, ఎంపీ, ప్రజాప్రతినిధులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి కలిసి మాట్లాడతారు. వాళ్ళ ఆనందానికి అద్దు లేవు. నేను ఒకటే చాలా మందిని అడిగాను, ఎందుకు మంచి ప్రభుత్వం మీరు అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ వచ్చి 100 రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన వాటి క్లియర్ చేశారు. ఒకటి పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 నెలలు అరియర్స్ 3000 కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చారు. అసలు మేము ఇస్తామనుకోలేదు సార్, ఏదో చెప్తారు ప్రభుత్వాలు, ఇవ్వరనుకున్నాం. ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో 4000 అన్నది 250, 250 చేస్తారనుకున్నాం. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నిజంగా మేము అనుకోలేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటివి చేశారని వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేదు. అదేవిధంగా మెగా డిఎస్టీ నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అట్టడిది రాగానే 16,437 మందికి ఉద్యోగాలు వచ్చేసరికి యాక్చువల్గా